మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ప్రతిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ చేసిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున శరత్ను అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. అయితే శరత్ ఎక్కడున్నారు అనే విషయం తెలియక ఆందోళన చెందిన పుల్లారావు, టీడీపీ నేతలు పట్టాభి, పిల్లి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్యకర్తలు పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆందోళన చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు గేటు మూసివేశారు. దీంతో వారు అక్కడే బైఠాయించారు. శరత్ ఆచూకీ తెలపాలంటూ నినాదాలు చేశారు. 24వ తారీఖు మాకు అభ్యర్థిగా చెల్లూరుపేట కాన్స్టిట్యున్సీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే ఈ కేసును దాఖలు చేసినప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ పెట్టే విధానం చూసినట్లయితే మరి ఈ కేసును పెట్టక ముందు ఏవైతే ఏపీటీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామరెడ్డి గారు పలు అంశాలు మెన్షన్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఈ కేసు పెట్టే ముందు మరి పత్తిపాడి శరత్ అనే అతనికి ఎక్కడ కూడా చిన్న నోటీసు కానివ్వడం కానీ కంప్లైంట్ మరి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేను అడగడం జరగలేదు. ఎందుకంటే జిఎస్టీ యాక్ట్ కింద ఏదైనా ఒకరి మీద ఆరోపణలు వచ్చినా లేదా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా కూడా ముందు నోటీస్ ఇవ్వాల్సిన సందర్భం ఉంది. కొంతమంది మాత్రమే నోటీస్ ఇవ్వడం జరిగింది. శరత్ గారనే అతని వ్యక్తికి ఇంతవరకు నోటీసులు ఇవ్వకుండా స్ట్రైట్ వేగంగా అతని మీద కేసు దాఖలు చేయడం అనేది చట్టవిరుద్ధం అని చెప్పేసి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే పుల్లారావు గారిని తర్వాత రూరల్ డీసీపీ కంచి శ్రీనివాసరావు వచ్చి పుల్లారావుతో పాటుగా ముగ్గురు నేతలను లోపలికి తీసుకెళ్లి మాట్లాడారు. మరో గంటలో శరత్ను న్యాయవాది ఎదుట హాజరుపరుస్తామంటూ డీసీపీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. తర్వాత శరత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి ప్రొద్దుపోయాక న్యాయాధికారి ఇంట్లో ఆయన ఎదుట హాజరుపరిచారు.